అది కాక డబ్బులతో కూడా వచ్చారక్క. మాకు కూడా కనబడిందిలే, ఏ ఊరుకుండు మళ్ళీ ఆయన మిమ్మల్ని అనుకుని నువ్వు ఎందుకు కరుస్తావు ఊరినే. అక్క రా అక్క. ఏం గిరిజా, ముగ్గురు ఒకే దగ్గర కలిసి ఏం చేస్తున్నారు, పార్టీనా? అదేం లేదక్క, ఊరికే ఇంకా నింద తొలగిపోయిందని ఇంకా ఇది విమల వాళ్ళ ఇంట్లో కూర్చొని కొంచెం కాఫీ తాగుదామని ఉంటుంది చూడక్క, అంతే, ఇంకేం లేదు. ఏంటక్క ఇది? చెప్పాను కదా గిరిజ, మేము చేసిన తప్పుకు మేమే అది జరుపుకుంటామని. ఇప్పుడు డబ్బు తెచ్చాను, నువ్వు ఏదైనా మంచి వ్యాపారం చేసుకో. ఎట్లా నువ్వు మా ఇంటికి వచ్చి ఇంకా పని చేసేకి అవ్వదు కదా, ఇంకా మా వారిదే తప్ప అని తేలిపోయింది. ఇంకా మళ్ళీ నిన్ను తెచ్చుకొని మా ఇంట్లో పని ఇస్తే బాగుండదు. ఊరికే ఎందుకు చెప్పు, నీకు ఇబ్బంది నాకు ఇబ్బంది. నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా మళ్ళీ ఇలాంటి వాళ్ళు తగిలితే ఏం చేస్తావు చెప్పు. అందుకే మా నుంచి జరిగింది కాబట్టి మేమే కొంచెం డబ్బులు ఇస్తున్నాము, దాంతో ఏదైనా వ్యాపారం పెట్టుకో గిరిజ, మంచి వ్యాపారమే పెట్టుకో. ఎట్లో మీ ఆయన కూడా మంచోడు కాదు, ఇంకా మీ ఆయన కూడా మంచిగా మార్చేసుకో, ఇంకో ఇంటి దగ్గర వ్యాపారం ఏదైనా పెట్టుకొని. అక్క చాలా థ్యాంక్స్ అక్క, నీకు రుణపడి ఉంటాను. ఇంత జరిగినా కూడా నాకు వచ్చి సహాయం చేస్తున్నారంటే మీది చాలా మంచి మనసు అక్క. ఫస్ట్కి మీరు నమ్మలేదని మీ మీద కోపమే తప్పితే ఇంకేమీ లేదు నాకు. చాలా అంటే చాలా బాధపడ్డాను అక్క నేను. మీ నుంచి నా జీవితం బాగుపడితే మీ పేరు చెప్పుకొని తిరుగుతాను అక్క రోజు. మీరు ఈ సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పంకజం అక్క. పాపం గిరిజ ఎట్లా చేస్తుందో, ఏం చేసుకుంటుందో, ఏ ఇంటికి వెళ్తుందో అనుకునేటివి, కానీ మీరు ముందుకు వచ్చి సహాయం చేస్తుంటే మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా గిరిజకు ఏ లోటు లేకుండా ఒక షాప్ గిన పెట్టుకుంటే ఇంకా ఆ డబ్బులతోనే బతుకుతుంది, అంతే చాలు. ఇంకా నేను కూడా అందుకోసమే నేనే వచ్చి మరీ ఇస్తున్నాను. లేకపోతే మా ఇంటి దగ్గర అదే ఎవరికో ఒకరికి ఇచ్చి పంపిద్దాం అనుకుంటుని, ఇంకా తన కళ్ళలో సంతోషం చూడడానికి ఇంకా నేనే వస్తుంది. పాపం అనిపిస్తుంది తనని చూస్తే, ఏదో తిడుతుంటేనే కొడుతుండలేదు కానీ తిడుతుంటేనే నేను తనని ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని. ఇప్పుడు చూస్తే బాధగా ఉంది, తను పని నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అది కాక ఎన్ని కష్టాలు పడింది మా ఇంట్లోన, ఎంత ఇబ్బంది పడింది, అది నాకేం తెలియదు. చెప్పాలని వస్తే నేను కూడా నమ్మలేదు కదా, అందుకే తనకి ఈ డబ్బులు ఇచ్చి మొహం చూసి వెళ్దామని వచ్చిన. చాలా అంటే చాలా ధన్యవాదాలు అక్క మీకు. నేను అయితే టీ కొట్టు పెడదామని అనుకున్నాను ఇంటి ముందరే. టీ కొట్టు అయితే పెట్టుకుంటాను లేక, అందరూ వచ్చి నాకు వ్యాపారం చేసి కొంచెం ఎంత డబ్బు వస్తే అది చాలక్క, నాకు ఇంకేం అవసరం లేదు. ఏదో ఒక 4 రూపాయలు ఎంతో ఒకటి వస్తే దాంతోనే ఏదో ఒకటి చేసుకొని తినొచ్చు ఇంట్లోనే. ఇంకా సాయంత్రం కూడా ఏదైనా బజ్జీల వ్యాపారం పెడదాం అనుకున్నాను. ఇంకా చూడాలి అక్క, ఇంకా డబ్బుకి సరిపోయేంటుందో లేదో, నాకి చేతన అవుతుందా లేదా అని చూసుకొని పెడతానక్క. అది కాక డబ్బు సంపాదిస్తుంటే మా ఆయన ఊరుకుంటాడా, తీసుకుని పోయి తాగుతాడేమో అని భయం వేసింది నాకు. అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. అయ్యో రామా, మీ భర్త ఇలా కూడా చేస్తాడా? అలా అయితే ముందే పోలీస్ కంప్లైంట్ పెట్టి ఉండు. ఇలాంటి వాళ్ళకి అలా చేస్తేనే మేలు. పోలీస్ కంప్లైంట్ పెడితే ఇలా నా భర్త నేను సంపాదించిన డబ్బులంతా తీసుకొని పోయి ఇలా తాగుతున్నాడు, ఇంటికి ఏం తెచ్చేయడని చెప్తే వాళ్ళు ముందు జాగ్రత్తగా వానికి హెచ్చరిస్తారు. అప్పుడైతే వాడు నీ దగ్గరికి రాడు, పెట్టింది తిని పోతాడు ఇంకా పనికి. ఇంకంతే కదా, పనికి పోతే నీకేమైనా డబ్బులు ఇస్తాడా మీ ఆయన? ఏడు కదా. ఇంకా నువ్వు సంపాదించేటప్పుడు కూడా అడ్డం వస్తే ఎట్లుంటుంది? అందుకే పోలీస్ కంప్లైంట్ పెట్టు, అట్లయితే ఆరు వస్తుంది అట్లా వాళ్ళకు కూడా. అవునవునక్క, నువ్వు ఇలా ఉంటే ఎలా బతుకుతావక్క? రోజు నువ్వు చూస్తే సంపాదించడం ఆయన పోయి తాగడం ఇలా జరిగితే చాలా కష్టమైపోతుంది. నువ్వు సంపాదించడానికి ఏమి వాల్యూ ఉండదు. ఇలా చెప్తే పంకజం అక్క చెప్పినట్లు చేసుకుంటూ నీకే మంచి జరుగుతుంది. ఇంకా భయపడతాడు, ఇంకా నీ డబ్బులు అయితే ముట్టుకోడు. సరే అదే పని చేయాలా ఇంకా. సర్లే గిరిజ, బాగుండు, నేను వస్తాను మరి. అయ్యో అక్క ఉండండి, కాఫీ తాగి వెళ్దురు. అయ్యో వద్దులేమ్మా, నాకేమొద్దు. ఏదో గిరిజను మాట్లాడిచ్చిపోయి డబ్బులు ఇచ్చేసామనుకుంటున్నాను, అంతేగాని కాఫీ టీ ఇవేం వద్దులే.
ఇంకోసారి వచ్చినప్పుడు తాగుతానులే కానీ ఇంకా నేను వదిలేస్తాను. అక్క సరే సర్లే అక్క వెళ్ళండి. కమల ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకో, అవసరమైనప్పుడు తీసుకుంటాను. మా ఇంట్లో ఉంటే చాలా కష్టం అయిపోతుంది మళ్ళా. సర్లే అక్క ఇవ్వండి, ఇలా నేను ఎత్తి పెడతాను, అవసరమైనప్పుడు అయితే తీసుకోండి. ఇక నేను వెళ్ళొస్తాను ఇంటికి. సరేలే అక్క వెళ్ళిరా, మళ్ళీ నీ మొగుడు ఏమంటాడో ఏమో, ఇంతసేపు అయింది ఇంటికి రాలేదు ఇది, మళ్ళీ వద్దులే పోయినప్పు. ఇన్నాళ్ళకి గిరిజ ప్రాబ్లమ్స్ అన్నీ తీరినాయి పాపం కదా. అవును చూడే, గిరిజక్క చాలా కష్టపడుతున్న, ప్రాబ్లమ్స్ ఫుల్ ఫేస్ చేస్తుంది. ఇప్పుడు అన్నీ తొలగిపోయి అది కాక డబ్బు కూడా వచ్చింది వ్యాపారం పెట్టుకోనికి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అక్క వ్యాపారం పెట్టుకొని పెద్ద అప్పులన్నీ తీసుకొని పెద్ద పెద్ద అంటే హోటల్స్ పెట్టాలి, ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలి. అవును, ఈ కాలంలో ఇల్లు కట్టడం అంటే తమాషలా. అట్లే సంపాదించింది కొంచెం కొంచెం వరకు ఎత్తి పెట్టుకొని ఇల్లు కట్టుకోవాలంతే. నేను ఇంట్లోకి పోతాను లేవే, ఇంకా మళ్ళీ మా ఆయన చూస్తే కోప్పడతాడు. ఇంకా నువ్వు ఆ డబ్బు అయితే మసాలంగా వేరే దగ్గర ఎత్తిపెట్టు, ఊరికి అందరికీ కనపడేటట్లు పెట్టద్దు, మళ్ళీ మీ అత్తకు కనబడితే అదొక రామాయణం పెద్ద. సరేలేవే నేను పోయేస్తాలే. మొత్తానికి సాధించావక్క, టీ స్టాల్ సూపర్. అవునక్క నీ చేతితో అట్లా ఒక టీవా? మీకు కాదంటారా నేను, ఫస్ట్ బోడికి మీరే చేయండి. ఏం గిరిజ అప్పుడే ఓపెన్ చేసినట్టున్నావు టీ స్టాల్ని? అవునమ్మ గారు, మీకు ఒక టీ ఇస్తాను ఉండండి. లేదు గిరిజ, నేను బయటంతా టీగి అవన్నీ ఏం తాగును. ఇంకా మంచిగా వ్యాపారం చేసుకో, మంచిగా వ్యాపారం అవుతుందిలే. ఇంకా మళ్ళీ మధ్యలో పెట్టినావు కదా, ఊరి మధ్యలో బాగా వ్యాపారం అవుతుందిలే. లేదులే అక్క, కొంచెం టీ అంతా తాగిపో. అయ్యో ఉన్నిలే గిరిజ, ఏం కాదులే, నేనేమనుకోనులే. నేను బయట టీ గట్రా అట్లాంటివన్నీ తాగను, అందుకే చెప్తున్నాను. మంచిగా చేసుకో వ్యాపారము, నీకు ఎలాగో కమల విమల తోడుగా ఉంటారు, నీకు అంతా మంచిగా జరగాలి ఇప్పటి నుంచి. సరే అమ్మగారు, థ్యాంక్స్ అండి. ఇక నేను వస్తాను గిరిజ. అమ్మగారు సరే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజులైంది కదండి నేను వీడియోలోకి వచ్చి మాట్లాడి మీ ముందు. గిరిజ ఇంటి కథ ఇది అన్నమాట. ఇంకొకటి వీడియో వస్తుంది, లేదంటే కొత్త సిరీస్ అయితే మొదలు పెడతాను. చూడండి, ఇలా ఉంటుంది ఆడపిల్లల కథ. లాస్ట్కి మనం చిన్న బిజినెస్ అయినా పెట్టుకోవాల్సింది. తాగుబోతు మొగుడు ఉన్నప్పుడు ఎవరేం చేయలేరండి. సో దీని వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇప్పుడైతే లైక్ కూడా చేస్తున్నారు బాగానే. నాకు మీరు 10 లైక్స్ చేసినా కూడా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుందండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా ప్లీజ్. 500 కూడా కావట్లేదు మన సబ్స్క్రైబర్స్. అలాగే దీంట్లో చూస్తున్న పేర్లు కానీ పాత్రలు కానీ అన్నీ సన్నివేశాలు కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమే చెప్పుకుంటూ వీడియోనైతే ముగిస్తున్నాను. బాయ్.